ఎక్కడో మనం ఏదో తప్పు చేసి ఉంటాం, తిండల్లోనో మరో దాంట్లోనో కడుపు నొప్పో కాలు నొప్పో తలనొప్పో వస్తుంది మనకి. అయితే నొప్పి వచ్చినప్పుడు బాధపడడం కంటే దానికి ఏదో మందు వేసుకొని దాన్ని సరి చేసుకుని మళ్ళీ ఆరోగ్యంగా మనం మన పనులు చేసుకోవాలి. అట్లానే ఈ నదీమ తల్లికి ఈ రకమైనటువంటి ఉపద్రవం కలిగింది అంటే ఎక్కడో ఏదో పొరపాటు ఎవరో చేసి ఉంటారు. దానివల్ల ఈ రకమైనటువంటి అల్లకల్లోలం ఏర్పడింది. ఇంతమందికి నిరాశ్రయులుగా బాధితులుగా ఎంతో కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయి, కొన్ని వేల గృహాలు నష్టపోయి, కొన్ని వేల ఎకరాల పంటలు నష్టం కలిగి ఎన్నో ప్రాణికోటి పశువులు ఇబ్బందుల పాలు అవ్వడం జరిగింది. నిజానికి కలిగిన నష్టానికి మనం ఎంత చేసినా చాలా తక్కువే. అటు ప్రభుత్వాలు లేక స్వచ్ఛంద సంస్థలు ఇవి కొంతవరకు ఈ సమయంలో మానవతా దృక్పథంతో ఆదుకోగలుగుతాయి. అయితే మొదట ఉండే స్థితిలోకి మనం తీసుకురావడం అనేటటువంటిది చాలా కష్టతరమైనటువంటి విషయం. అది ఎంత చేసినప్పటికీ అయినా ఏదో కొంత